హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బెంగళూరులో చాలా ఫేమస్ అయిన షాపింగ్ స్పాట్ చిక్పేట్కి వచ్చేసాం. బడ్జెట్లో బెస్ట్ షాపింగ్ చేయాలంటే ఈ ప్లేస్ గురించి అందరికీ తెలుసు. సో లెట్స్ ఎక్స్ప్లోర్. చిక్పేట్ కి రీచ్ అవ్వగానే ఫస్ట్ థింగ్ మీకు కనిపించేది క్రౌడ్. ఫస్ట్ అయితే మేము ఈ స్టోర్ కి వచ్చేసాము. ఇక్కడ గుమ్మానికి తోరణాలు వచ్చేసి 350 రూపీస్ చెప్పారు. మేము జ్యువెలరీ ఏమైనా చూద్దామని చెప్పి జ్యువెలరీ స్టోర్స్ కూడా వచ్చాము. జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుంది. మనకి బయట ఎక్కడ అలాంటి కలెక్షన్ అయితే దొరకదు. ఈ లోపు మాకు బాగా ఆకలిస్తుందని చెప్పి మధ్యలో ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము. అక్కడ ఫుడ్ అంతా సూపర్ ఏం కాదు, జస్ట్ ఓకే. ఇక్కడైతే నేను ఒక కుర్తీ తీసుకున్నాను. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, కలెక్షన్ కూడా చాలా మంచిగా ఉంది. ఇక్కడ మెయిన్లీ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్, జ్యువెలరీ అన్ని దొరుకుతాయి. హోల్సేల్ ప్రైసెస్ లో దొరకడం వల్ల బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. వెడ్డింగ్ షాపింగ్ కి అయితే మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్. నేను కొన్ని షాప్స్ లో చూసాను, డిజైన్స్ చాలా యూనిక్ గా ఉన్నాయి. అండ్ సిల్క్ శారీస్ నుంచి డైలీ వేర్ వరకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చిక్పేట్ లో మాత్రం బార్గెన్ మస్ట్. షాప్ ఓనర్ చెప్పిన ప్రైస్ కి డైరెక్ట్ గా కొనకండి, కొంచెం నెగోషియేట్ చెయ్యండి, అప్పుడు మీకు మంచి డీల్ వస్తుంది. స్టార్టింగ్ లోనే బాగున్నాయి కదా అని వెళ్ళిపోకండి దేనికి కూడా. కొంచెం చాలా షాప్ లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది. మేము స్టార్టింగ్ లో అలానే తీసేసుకున్నాము, బాగున్నాయి అని. తర్వాత చూస్తే ఇంకా బెస్ట్ కలెక్షన్ ఉంది. సో జాగ్రత్తగా చూసి తీసుకోండి. చాలా షాప్స్ లో అయితే అసలు వీడియోస్ కూడా తీయనివ్వట్లేదు, అందుకే నేను చాలా లిమిటెడ్ దాంట్లో చూపిస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ స్టోర్ లో మేము జార్జెట్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం శారీ కోసం. అండ్ మీటర్ వచ్చేసి 280 పడింది. అండ్ శారీకి బ్లౌజ్ కూడా తీసుకున్నాం అక్కడే. 1 మీటర్ తీసుకున్నాం. 1 మీటర్ కాస్ట్ వచ్చేసి 750 పడింది. దానికి కొంచెం వర్క్ వచ్చింది. ఈ స్టోర్ లో కలెక్షన్ వచ్చేసి చాలా బాగుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. పక్క ట్రై చేయండి మెటీరియల్స్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. నేను పర్సనల్ గా అయితే నేను కుర్తీస్ కి ఫ్యాబ్రిక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, డైలీ వేర్ కుర్తీస్ కానీ అండ్ లెహెంగాస్ కి కానీ అలా ఫ్యాబ్రిక్స్ తీసుకొని నేను స్టిచ్ చేయించుకుంటాను. మీరు కూడా అలా ట్రై చేయాలంటే చాలా యూనిక్ గా వస్తాయి, ట్రై చేయండి. ఈ రోజు నేను చూసిన కలెక్షన్ లో మాత్రం డ్రెస్ మెటీరియల్స్ కానీ ఈవెన్ 3 పీస్ సెట్స్ కానీ చాలా బాగున్నాయి. జ్యువెలరీ సెక్షన్ లో కూడా చాలా లైట్ వెయిట్ పీసెస్ ఉన్నాయి అండ్ సింపుల్ డిజైన్స్ కానీ. ఇక్కడ వడ్డానాలు అయితే 350, 500 ఆ రేంజ్ లోనే ఉన్నాయి. ప్రైసెస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ గా ఉన్నాయి. ఇక్కడ లెహెంగాస్ కి అయితే ఒక స్ట్రీట్ ఉంది. లెహెంగాస్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ప్రైస్ రేంజ్ కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీనే. 1500 ఆ రేంజ్ లోనే ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ బిలాంగింగ్స్ అన్ని కేర్ఫుల్ గా చూసుకోండి. కంఫర్టబుల్ ఫుట్వేర్ వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మాకైతే కాళ్ళ నొప్పులు మామూలుగా రాలేదు, చాలా ఎక్కువ వాక్ చేసాము. బట్ వెహికల్స్ అయితే అస్సలు వేసుకురాకండి, అస్సలు ఆ క్రౌడ్ లో మీరు కనీసం వెళ్ళలేరు. ఈ స్టోర్ లో జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంది అండ్ చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. డిజైన్స్ కానీ, నెక్ సెట్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. అండ్ మేము ఒక సింపుల్ నెక్ సెట్ తీసుకున్నాము. వాడు 1200 చెప్పాడు, మేము దాన్ని బార్గెన్ చేసి 800 కి అడిగాము. 800 కి ఇచ్చారు. అండ్ ఇక్కడ వారంటీ కూడా ఇస్తున్నారు జ్యువెలరీకి. ఎస్పెషల్లీ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతున్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా ఉంది. వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఆ ఇయర్ రింగ్స్ ఒకటే చూపిస్తున్నా చూడండి. ప్రైస్ వచ్చేసి 1500 అలా చెప్తున్నాడు, కానీ మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు. ఓవరాల్ కలెక్షన్ వచ్చేసి మీకు చూపిస్తా చూడండి. మధ్యలో ఆకలిస్తుందని చెప్పి మిక్చర్ తీసుకుంది మా ఫ్రెండ్. ఈ డ్రై ఫ్రూట్ స్టోర్ లో అయితే మాత్రం హోల్సేల్ ప్రైజెస్ ఉన్నాయి. స్లిప్పర్స్ ప్రైస్ ఉంటే మాత్రం మీరు డెఫినెట్ గా షాక్ అవుతారు. 100 రూపీస్ కి పెయిర్. బడ్జెట్ షాపింగ్ కి మాత్రం చిక్పేట్ బెస్ట్ ప్లేస్. ఇక్కడ దొరకందంటూ ఏమీ లేదు. ప్రతి అకేషన్ కి ఏమేం కావాలో ఎవ్రీథింగ్ మనకి చిక్పేట్ లో అయితే దొరికేస్తాయి. చిక్పేట్ లో షాపింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లు చెప్పండి. ఇలాంటి వ్లాగ్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.